హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిపుచ్చిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో ఫ్రైడే వరకు ఏం జరిగింది చూసేసారు కదా. ఇంకా సాటర్డే అండ్ సండే అన్నమాట. సాటర్డే రోజు అయితే నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఆల్ పురి ఫ్యామిలీ వెల్కమ్స్ యూ టు ది ఆల్ పురి వాళ్ళ నేమింగ్ సెరిమనీ. అంటే నా ఫ్రెండ్ వాళ్ళ మనవడిది నామకరణ మహోత్సవము జ్యోతి మాల్లో అనమాట. పైన ఇప్పుడు రీసెంట్గా నీట్గా అయితే కట్టించేసేసారు కదా. సో అక్కడ ఫంక్షన్ అనమాట. సో నామకరణం ఇంకా మార్నింగ్ అంటే కూడా 11:30 12 ఆ టైం ఏమో వెళ్ళాము. ఆల్మోస్ట్ నేమింగ్ సెరమనీ అని అంటే పేరు పెట్టడం మాత్రమే అనేసి అనుకుంటాము. అప్పట్లో ఉయ్యాల్లో వేసేసి మనము అటు ఇటు మార్చుకొని చేస్తూ అదొక రకం. అయితే ఇలా ఫంక్షన్ హాల్లో అందరి ముందు చేసుకోవడం ఇది ఒక రకం అనమాట. సో అయినప్పటికీ చాలా బాగా అయితే అరేంజ్ చేశారు ఇక్కడ వచ్చేసేసి. ఇంకా కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి ఆ నేమింగ్ అన్నది రివీల్ అవుతున్న టైం అన్నమాట. మైక్లో అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు పిల్లలతోటి. మా ఫ్రెండ్ వచ్చేసేసి పిల్లలతోటి అయితే స్టార్ట్ చేసింది. సో మా ఫ్రెండ్ అన్నప్పటికీ మాకన్నా కూడా కొంచెం పెద్ద తను. ఇందాక మైక్ పట్టుకొని ఉంది కదా. సో తను మాకు పరిచయమైన ఆమె అన్నమాట. సో మాకన్నా పెద్దది కాబట్టి అక్క అని పిలుస్తూ ఉంటాం. సో అక్క వాళ్ళ కూతురు అండ్ అల్లుడు. సో మనవడి నామకరణము. ఇంకా వీళ్ళైతే చాలా ట్రై అయితే చేస్తున్నారు. ఆ నేమింగ్ సెరమనీ నేము వస్తూ ఉన్నప్పటికీ పొగ వేసేసి అంత కనిపించకుండా. కానీ నేను వెళ్ళి కూర్చోవడం ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. వీడియో బాగా తీసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ ఈ ఫోటోగ్రాఫర్స్ నుంచి తప్పించుకోగలమా చెప్పండి. కానీ సో మొత్తానికైతే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేసేసి పేరుని అయితే రివీల్ చేసేసారనమాట. తర్వాత వాళ్ళ ఐడియా ఏంటి అంటే పిల్లలతోటి ఆ నేమ్ని చెప్పిస్తాము అనేసి. అది స్టేజ్ మీదకి పిలిచి చూపిస్తే బాగుంటుంది కదా అనేసి అని మా అక్క వాళ్ళ అల్లుడు అనుకున్నారు. సో పిలిపించారు వాళ్ళను పిల్లలందరినీ కూడా స్టేజ్ మీదకి. ఆ పిల్లలతోటి ఆ నేమ్ని అన్నది రివీల్ చేయాలి అనేసి అని. మరి వాళ్ళతో పాటు మీరు వినండి. సో నేమ్ ఎలా అనిపించింది? బాగుంది కదా. మాకు కూడా చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఇక్కడ వచ్చేసేసి అమ్మమ్మ గారి కర్తవ్యం అయితే నెరవేరుస్తున్నారు. అదేనండి గోల్డ్ చైన్ అండ్ బ్రాస్లెట్ అయితే తీసుకొని వచ్చారనమాట. సో ఫస్ట్ అయితే నానమ్మ వాళ్ళు వేసేసారు. సో తర్వాత అమ్మమ్మ వాళ్ళు వేస్తున్నారు. ఒకరు వచ్చేసి జాయ్ లుకాస్ నుంచి తీసుకొని వచ్చారు. ఇంకొకరు వచ్చేసేసి ఖజానా నుంచి అయితే తీసుకొని వచ్చారనమాట గోల్డ్ని. మేము బాక్సెస్ ఉంటాయి కదా వాటిని చూసి అనుకున్నాము. సో ఇంక ఇప్పుడు మా టర్మ్. సో మేమందరం స్టేజ్ మీదకి వెళ్ళిపోయాము. మా దగ్గర బాబు పుట్టినప్పటి నుంచి అయితే కొన్ని ఫొటోస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక పిక్ లాగా అయితే తీసేసుకొని దాన్ని తీసుకొని వెళ్ళి తన మమ్మీకి సర్ప్రైజింగ్గా అయితే ఇచ్చాం. 1 month 2nd month 3rd month ఉంటుంది కదా. సో అది ఇచ్చామన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా మనకు పెద్దగా పని ఏముంటుంది అక్కడ. మిగిలిన వాళ్ళు ఎవరు మనకు తెలియదు. జస్ట్ ఫ్రెండ్స్ మనకి ఫ్యామిలీ అంతా కూడా మనకు తెలియదు. కాబట్టి ఇంకేం చక్క మాకు గిఫ్ట్ ఇవ్వడం అయిపోయింది, ఫోటో దిగడం అయిపోయింది, భోజనానికి వెళ్ళిపోయాం అనమాట. సో వెజ్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా అయితే ఉండింది, చాలా బాగుండింది కూడాను. ఇంకా రోటీ కర్రీ ఒకటి ఇచ్చారు. వెజ్ బిర్యానీకి వచ్చేసేసి ఇప్పుడు వంకాయ కర్రీ ఇచ్చారు. ఆ తర్వాత అన్నం పప్పు యాజ్ యూజువల్. స్వీట్ వచ్చేసేసి కేకు అండ్ ఇంకోటి ఏదో స్వీట్ ఇచ్చారు. అప్పటికి నాకు ఎక్కువ తినేసాము అనేసి స్వీట్ అది పెట్టుకొచ్చుకోలేదు కూడా. ఇంకా మా గ్యాంగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోటో దిగకుండా వదులుతాం చూడు. స్టేజ్ మీద అక్కడ వాళ్ళు బిజీగా ఉన్నారు. మేము ఆ స్టేజ్ మెట్లు ఉంటాయి కదా అక్కడ మేము మా ఫ్రెండ్స్ తోటి అందరితోటి అయితే ఇలాగ అందరం ఫ్రెండ్స్ అన్నమాట. సో ఆ డే అయితే అలా గడిచిపోయింది. ఇది మరుసటి రోజు అంటే సండే అన్నమాట. సో మేము వెళ్తున్నాము డోన్కి. న్యూ ఇయర్ రెజల్యూషన్ అని అనుకోవాలనో తెలియదు, మ్యారేజ్ రెజల్యూషన్ అని అనుకోవాలనో తెలియదు. కానీ మ్యారేజ్ రీసెంట్గా మా ఇంట్లో మ్యారేజ్ జరిగింది కదా. సో అది కలిసాము, మా ఫ్యామిలీ అందరం కూడా కలిసాము కదా. అప్పుడు అనుకున్నాము మనం ఎప్పటికి కూడా కలవాలి అంటే మంత్
ఎవ్రీ మంత్ ఒక ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాము అంటే మనం ఇలాగే గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నామంటే అందరం గ్యాదర్ అవుతాము కదా అనేసి అందరి ఆలోచన అనమాట. సో డిసెంబర్లో వచ్చేసేసి మా అన్న వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు వచ్చేసేసి డోన్లో మా పవన్ అంటే మా అత్త కొడుకు, తర్వాత మా హస్బెండ్కి తమ్ముడు. ముందు రోజు వచ్చేసేసి వాడి బర్త్డే ఉన్నింది. సో ఆ రోజు సాటర్డే, ఏంటి సాటర్డే ముక్క పెట్టకుండా నీ బర్త్డే అలా చేస్తావా అనేసి అని చెప్పారు. సో అందుకు వాడు సండే రోజు మార్చి సండే రోజు పెట్టేసుకున్నాడు అనమాట. ఇంకొకటి అంటే నాన్ వెజ్ తినేదానికనే కాదు, సండే అయితే కొంచెం అందరూ ఫ్రీగా ఉంటారు, కొంచెం టెన్షన్స్ వర్క్స్ ఉండవు కదా అని అట్లా చిన్న ఆలోచన అనమాట. సో మొత్తానికైతే మేము డోన్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళంగానే టిఫిన్ రోటీ అండ్ మటన్ మా హస్బెండ్ మా ఆయన తినేస్తున్నారు. మేమైతే ఇడ్లీ తీసుకున్నాం. కొంచెం లేట్గా వెళ్ళాం, 11 o'clock అలా వెళ్ళాం. అంతసేపు ఉండలేమని ఇడ్లీ తెచ్చుకొని నేను గ్రీషు తిన్నాం. సో వాళ్ళిద్దరు వచ్చేసేసి రోటీ కాదు చపాతీ తింటూ ఉన్నారు. ఇంకా అందరూ అయితే ఆల్మోస్ట్ వచ్చారు, అందరినీ పలకరిస్తూ ఉన్నాం. ఈలోగా మా బుడ్డమ్మ ఏం చేసింది అంటే 4 months అండి అంతే, దీనికి చూడండి బోర్లో పడుతుంది అంట. సెకండ్ వెళ్ళి 3rd month అప్పటికే బోర్లో పడుతుంది, ట్రై చేస్తుంది అని మా చెర్రీ చెప్పింది. అంటే మేము వీడియో కాల్స్లో చూసాము, ఆ రోజు దాన్ని లైవ్ చూస్తున్నాం అనమాట. ఇంకా పాకి ముందుకు వెళ్ళిపోవాలా అనేసని అక్కడ వాళ్ళ అన్న అయితే నేర్పిస్తున్నాడు, ఇలా చేయాలా చూడు ఇట్లా ఉండాలా అనేసని వాళ్ళ అన్న నేర్పిస్తున్నాడు అన్నమాట. సో షన్విత 4 నెలలకైతే ఊర్లో పడుతుంది. అలా వెళ్ళాము. టిఫిన్స్ తింటారా అని అడిగారు. టిఫిన్స్ తిన్న వాళ్లకు చాయ్ పెట్టేస్తుంది మా సుమిత్ర వచ్చేసేసి. కంటిన్యూ వర్క్ జరుగుతూనే ఉన్నింది. అందరం వెళ్ళామని అన్నప్పటికీ కానీ ఒక మనిషి అయితే వంట ఇంట్లో మగ్గిపోవాల్సిందే కదా, బిర్యానీ చికెన్ మటన్ మగ్గినట్టు మగ్గాల్సిందే, ఇది ఒకటి చేస్తూనే ఉండాలి కదా. సో ఫిష్ పులుసు చేసింది మా ఆంటీ, ఇది వచ్చేసేసి మటన్. ఆ తర్వాత కలర్ రైస్ అది కాదు, ఎందుకంటే చేపకు కలర్ రైస్ బాగుండదు కదా అని వైట్ రైస్ అయితే చేశారన్నమాట. తర్వాత రైతా చేశారు, తర్వాత గోంగూర చేశారు. మా ఇంట్లో నాన్ వెజ్ ఎంతమంది ఉంటారో వెజ్ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో వాళ్ళ కోసము వెజ్ బిర్యానీ అయితే చేసింది మా సుమిత్ర. సో వైట్ రైస్, ఫిష్ పులుసు, మటన్, కొంచెం కలర్ రైస్, ఒక 3 members గోంగూర రైతా చేసింది. ఇక్కడ నల్లిబొక్క వచ్చేసేసి మా పవన్ మా జల్లికి అంటే వాళ్ళ కూతురికి చాలా కష్టపడి కొట్టి అయితే ఇస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ తను స్కూల్కి వెళ్ళాలా, కొంచెం అర్జెంట్ ఉన్నింది, అందుకు వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. మేబీ మనం ఇప్పుడు వెళ్ళింది పవన్ ఈ బాబు వాళ్ళ ఇంటికి అనమాట మన పార్టీ. ఇది వచ్చేసేసి ఫిష్ కర్రీ, నెల్లూరు వారి చేపల పులుసు. మా ఆంటీ వాళ్ళు ఇంతకుముందు నెల్లూరులో ఉన్నారు, సో ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ అట్మాస్ఫియర్ ఎలా అనిపిస్తుంది మీకు చెప్పండి, సూపర్ టేస్ట్ అన్నమాట. మటన్ తినేవాళ్ళు మటన్ తింటారు, కొంతమంది ఫిష్ తినలేరు, వాళ్ళ కోసమని మటన్. తర్వాత మటను ఫిష్ తినే వాళ్ళకు చికెన్, ఒక 2 members ఉన్నారు, వాళ్ళకు బయట నుంచి అయితే తెప్పించారన్నమాట. ఇంకా మళ్ళీ తెప్పించి చేయడము అన్న ఆలోచనతో. ఇంకా వెజ్ వాళ్ళకు వచ్చేసేసి చూసారు కదా వెజిటేబుల్ రైస్. ఇక్కడ 2 రకాలు. చేపల పులుసు వేడి మీద ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, చల్లారినాక ఒక టేస్ట్ ఉంటుంది, వేడిగా ఉండింది. మా హస్బెండ్ బేసిక్గా చేపల పులుసు తినడు, మటన్ వేసుకొని తింటున్నాడు. నేను చెప్తున్నాను మా హస్బెండ్కి కొంచెం వేసుకొని తిను ఆ పులుసును, ఆ వేడిగా ఉంది, నువ్వు కావాలంటే టేస్ట్ చెయ్యి చూడు నీకు నచ్చుతుంది అని చెప్పాను. సో మటన్ కన్నా చేపల పులుసే బాగుందని మెచ్చుకున్నాడు. నేనైతే మటన్ తినను, చికెన్ తెచ్చినా కూడా దాని జోలికి పోలేదు. ఫిష్ పులుసు అందులో మా ఆంటీ పెట్టేది ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి కొంచెం వేడిగా ఉంది, జెంట్స్ తిని పిల్లలు తిని అంత వేసాక మాకు కొంచెం చల్లారింది. కూర్చొని అయితే హ్యాపీగా ఫిష్ పులుసు వేసుకొని తింటున్నాను. మా సుమిత్ర అడుగుతుంది అక్క కొంచెం మటన్ అంటే, మటన్ నేను అస్సలు తిననమ్మా, చేపల కూర ఉంది అంటే ఇంకా వేరేది ఏది ముట్టను అని చెప్పాను. తిని పడుకొని మాట్లాడుతూ ఉన్నాము. కరెక్ట్ 4 అవ్వగానే మళ్ళీ టీ పెట్టింది, బజ్జీలు వేస్తుంది. మార్నింగ్ అన్నీ తిన్నాము కదా అని అంటే కూడా అస్సలు ఒప్పుకోలేదు, ఏం కాదు తినేవాళ్ళు తింటారని. మా చెర్రిగాడు మొత్తం టీ తాగుతూ అంత వీడియో అయితే తీసుకెళ్ళింది, మళ్ళీ అది ఎక్కడో సగం ఆన్ చేయడం
మర్చిపోయిందో అన్నట్లు అనిపించింది నాకైతేను. తీస్తున్నానని ఫ్లోలో ఉండిపోయినట్లుగా ఉంది. సో భోంచేసాము, ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి, వచ్చేసేసాం. దట్టు ధీరజ్ కూడా నైట్ ఊరికి అయితే వెళ్ళిపోవాలి. నైట్ 10:30కో 11కో బస్ బుక్ చేసుకున్నాడు. సో మేము అర్లీగానే వచ్చేసేసాము, 5:30కి అంతా వచ్చేసాము. ఇంకా వాడి కోసము నైట్ కదా చపాతీ, మార్నింగ్ చపాతీ తిన్నాడు, మధ్యాహ్నం కొంచెం తిన్నాడని రొట్టె చేస్తున్నాను. జొన్న రొట్టె ఎగ్ చేద్దాము అనేసి అని రొట్టె చేసిస్తున్నాను. 7:30కే చేసేసి తినేస్తాడు. కొంచెం మళ్ళీ నైట్ టైం మేల్కొని ఉన్న బస్సులో జర్నీ కదా, ఎందుకు తీరా 9:30కి ఆ టైంకి తిని అన్న ఆలోచనతో నేనైతే చేసిస్తాను, తింటామంటే తినేస్తానమ్మా అన్నాడు. సో ఇంకా వాడి కోసము ముందు రోజు టైర్డ్ అయినాను, ఆ రోజు జర్నీ చేసేసి వచ్చాను. ఇంకా ఓపిక లేదు అని మనం అనుకుంటే కుదరదు కదా, పిల్లల హెల్త్ కూడా చూసుకోవాలి కదా, ఏదో ఉప్మా చేసేసి అట్లా అని అనుకుంటే కూడా ఆడేసాను. అందుకోసము కొంచెం ఓపిక అయితే తెచ్చుకొని రొట్టె చేస్తున్నాను. నేను చపాతీ కర్రతోటే నా జొన్న రొట్టెని అన్నది చేస్తాను. రొట్టె అంటున్నావు చపాతీ కర్రతోటి అని అనుకుంటున్నారేమో, నేను ఎక్కువ శాతం కర్రతోటే యూజ్ చేసి చేస్తూ ఉంటానన్నమాట. సో ఫైనల్గా అయితే వాడి వరకు రెడీ అయితే అయ్యాయి. ఇంకా నేను పనిలో పని తినేయచ్చులే అనేసని నేను కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఎగ్ విషయానికి వచ్చాము అంటే 2 రకాలు చేయాలి. మా హస్బెండ్కి వచ్చేసేసి ఎల్లో ఉంటుంది కదా ఎగ్లో, అది తినడు, అది బాయిల్ చేసేసి తీసేయాలంటాడు. ధీరజ్కి వచ్చేసేసి అట్లా బాయిల్ అంటే ఇష్టం ఉండదు. ధీరజ్ కోసం ఎగ్ బుర్జు చేశాను అనమాట. వాడికి ఎగ్ బుర్జునే ఎక్కువ ఇష్టము, వాడు వచ్చినా కూడా ఎగ్ బుర్జునే అడిగి చేయించుకుంటూ ఉంటాడు. బాయిల్ చేసినది అస్సలు ఇష్టం ఉండదు ధీరజ్కి. ఇంకా ఆమ్లెట్ అయినా ఓకే అని అంటాడు. మా గ్రీషుగాడు వచ్చేసేసి కొంచెం నాకు తెలిసి ఇది ముందు రోజుది ఏమో అనుకుంటాను, సాలన్ ముందు రోజు నైట్ ఏమో చేసుకున్నట్టుగా ఉంది. మిర్చికా సాలన్ అండ్ రోటీ అది ఉండింటే గ్రీషు అది అడ్జస్ట్ చేసుకొని తినేసింది. మా హస్బెండ్కి వచ్చేసేసి బాయిల్డ్ ఎగ్స్ ఎల్లో తీసేసేసి ఇలా ఆనియన్, ఉప్పు, కారం, మిరియాల పొడి అయితే వేసి తనకు ఇలా చేసి ఇచ్చానమాట. సో మేము అనుకున్న ఒక రెజల్యూషన్, అందరం కలుద్దాము అని అనుకున్నది 2nd మంత్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా 3rd మంత్ జనవరిలో ఏం చేస్తాము, దట్ న్యూ ఇయర్. ఎవరు ఆ డేని, డే కాదు ఆ మంత్ను మా ఫ్యామిలీలో ఎవరు తీసుకుంటారో మళ్ళీ నెక్స్ట్ మీకు షేర్ అయితే చేసుకుంటాను. ఇది కంటిన్యూ అవుతుందా, మరి మధ్యలోనే ఆపేస్తారో చూడాలి. మరి మా ఫ్యామిలీలో ఇప్పుడు ఏం చేస్తారు. సో ఈ విధంగా అయితే నా 2 days జరిగింది. ఈ బ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నాను. బాయ్.